పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో జైషే మహమ్మద్ అది మరోసారి ఉగ్రకుట్రను బయటపెట్టింది. తమ సంస్థ కార్యకలాపాలను విస్తరిస్తూ మహిళలతో ఓ ఉగ్రవాద గ్రూపునైతే ఇప్పుడు తయారు చేస్తున్నట్లు తెలిపింది. ఈ జైషే మహమ్మద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మసూద్ అజారు తన యొక్క సోదరి సాదియా అజారు ఈ మహిళా గ్రూప్ కు నేతృత్వం వహిస్తుంది. అయితే జమాతుల్ మిమినాతో పేరుతో ఓ ప్రత్యేక యూనిట్ ను తయారు చేసింది. కొద్ది వారాల వ్యవధిలోనే ఈ గ్రూప్ లో సుమారు 5,000 మంది మహిళలను అయితే ఆకర్షించినట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే అతను చెప్పిన ప్రకారం ఉగ్రవాద సంస్థ మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతుందని, ఇప్పుడు జిల్లా యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు. జైషే మహిళా విభాగంలో నియామకాల సంఖ్య పెరుగుతుందని, చాలా తక్కువ సమయంలో 5,000 మందికి పైగా మహిళలు చేరారని, చాలా మంది సోదరిమణులు నియామకం పొందిన వెంటనే తమ మానసిక స్థితిని కూడా వెంటనే ఈ ఉగ్రవాదం వైపు మార్చుకున్నారని, జీవిత లక్ష్యాన్ని గ్రహించినట్లు ఆయన తెలిపాడు. ఏదైతే ఈ జమాతుల్ ముమినాత్ అనే పేరుతో ఈ సంస్థ ఏర్పాటు చేస్తున్నారో దీనికోసం నియామక డ్రైవ్ ఈ ఏడాది అక్టోబర్ 8న జైషే ప్రధాన కార్యాలయం దగ్గర ఇక్కడ ప్రారంభమైంది. ఈ ఉద్యోగ నియామకాలలో ఎక్కువగా చేరేది సియాలకోట, కరాచీ, ముజఫరాబాద్ నుంచి మహిళలు ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నారు. ప్రతి జిల్లాలో ఒక మేనేజర్ ఉంటాడని పోస్ట్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ సంస్థకు 500 రూపాయల ఫీజు అలాగే 40 నిమిషాల ఆన్లైన్ శిక్షణ ఇస్తూ మహిళల్ని ఉగ్రవాదం వైపుకు మళ్లించే ప్రయత్నం జరుగుతున్నాయి. ఏవైతే మనము ఐఎస్ఐఎస్, హమాస్, ఎల్టీటీ తరహా ఆత్మహత్య దాడులు నిర్వహించడానికి ఈ మహిళలతో అయితే ప్లాన్ చేస్తున్నట్లు భద్రతా బలగాలు అయితే ఇప్పుడు అనుమానిస్తున్నాయి.